అంగట్లకు పోయి ఏ కూరగాయ ముట్టుకున్నా ధర పిఠాన పిరమైంది. అన్నిటి ధరలు చికెన్ మటన్ రేట్లకు దగ్గరకు వచ్చినాయి. ఇక అందుకే కూరగాయలు కొనే బదులు చాలా మంది ఇప్పుడు వారానికి 4-5 దినాలు నీసు కూరనే తింటుర్రు. అట్లా అలవాటైన కొందరికి ఇప్పుడు తునకల కూర లేకుంటే ముద్దే దిగుతలేదట. మటన్ ముక్కలు చేయంగా పెళ్లిళ్ళు పేరంటాల పంచాదులు కూడా మోపైతున్నాయి. అగో చూడుర్రి. దావత్ ఏదన్నా కానీ వండిన వంటలల్లా నీసు కూర తప్రీది పోకుండా ఉండాల్సిందే. అట్లయితేనే నిన్నీయాల జనం కార్యానికి వచ్చేటట్టున్నారు. అవునంటే స్టార్ట్స్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ వాళ్ళు చేసిన ఓ సర్వేలకి ముచ్చట బయట పడ్డది. నెరి తెలంగాణలోనైతే 196 మంది తునకల కూర తిన్నట్ల ముందున్నారట. ఇక సప్పలు సఫా చేసుట్ల ఆడోళ్లతో పోల్చుకుంటే మొగోళ్ళే ఓ రవ్వ ముందున్నారట. 139 మంది ఆడోళ్ళు వారానికి ఒక్కసారి కూడా నీసు కూర తింటలేరట. కానీ మగ మహారాజులు మాత్రం బిర్రుగా పట్టిస్తారట. ఇక అట్లా ఎక్కువ ఏ దావతైనా సరే నీసు కూర ఉండాలని అంటున్నారట. పోయిన తాప తునకలు తినేటోళ్ళ సంఖ్య జరంత తక్కువ ఉండేనట గాని ఈ నడమ ఇంకో 5% పెరిగిందట. అట్లా దేశం మొత్తం మీద తునకలు తినేటోళ్ళు మన తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ ఉన్నారట. అందుకే కావచ్చు ఓ పెండ్లి కాడ తునకలు తక్కువ వేసిర్రని లొల్లి సురువైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరి పిల్లకు యమలాడ పిలగానికి లగ్గం ఖాయం చేసిర్రట. అట్లా ఇక పెండ్లి నాడు పిలగాని చుట్టపోళ్ళు జరంత ఆల్సంగా వచ్చిర్రట. వచ్చి మాకు బువ్వ పెట్టు రానటోరకు వడ్డించేటోళ్ళు బువ్వు ఉంది గాని మటన్ ముక్కలు లేవన్నారట. జర్రసేపట్లనే కుర్చీలు బగానలు ఎత్తేసుకుంటా వడ్డించేటోళ్ళను ఓ మలక అరుచుకున్నారట. అట్లా అచ్చింతలేయాల్సిన చేతులు గుత్పలు అందుకున్నాయి. ఆగో అన్ననే చెప్తుండు. ఏమైంది అన్న, ఎందుకు వచ్చింది పంచాది? పెళ్లి సమయంలో పిల్లగాని తరఫున వాళ్ళ మేనమామ, వాళ్ళ తమ్ముడు, ఇతర బంధువులు అక్కడ ఉన్న భోజనం అయిపోయిందని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఏ విధంగా అయిపోద్దని చెప్పి మమ్మల్ని ఆ భవన్లను తీసి ఎత్తివేసి కుర్చీలతో కొట్టి మా కళలు పలుకొట్టడం జరిగింది. అదట అసలు ముచ్చట. లొల్లికి అనుకుండాలే తిండికి ముందుండాలి అని అంటుంటారు పెద్దలు. కానీ ఇది దానికి జరంత ఉల్టా ఉన్నది. పెండ్లి పువ్వు అంటేనే చాలా మంది ఓ బుక్క ఎక్కువ తినాలని